దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియ దేవుని సంగమా, మరి ఈరోజు శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడిక. మరి చక్కగా ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచు ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. చదువున మనమందరం చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మహిమ గంత ప్రభావంలో చెలునగాక. మరి చెడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానపరచునుగాక. మంచిది. దానికంటే ముందుగా మరి ఎప్పటిలాగే ఒక కీర్తన చదువుకోవడము మనకు అలవాటు. మరి కీర్తన చదువుకున్న తదుపరి దేవుని సందేశంలోనికి వెళ్దాం. మన మధ్యలో దేవదాసులు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. దేవుడు క్షేమకరంగా దాసులు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో 23వ కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన 1 నుండి 6 వచనాలు. మరి అందరికీ తెలిసిన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించు ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నిటియు కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపువైన తండ్రి, మరి చదవబడిన లేఖనములో ఉన్న మరి సత్యము అర్థము నిబిడలు గ్రహించి దావీదునకు చేసిన మేలు, దావీదును వర్ధిల్ల చేసిన కృప తండ్రి ఈ దినమున మాకు అనుగ్రహించండి. ప్రభువా, మరి ఈ దినమున నీ దాసుతో మాతో మాట్లాడండి. నీ కృపచాటున మమ్మల్ని మరుగు చేసి దీవించి బలపరిచి ఆశీర్వదించమని శ్రేష్టమైన నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ నీకే మహిమ ఘనత నేను చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచి మిత్రులారా, మరి ఈ సమయంలో మన మధ్యలో దైవదాసులు మరి చంద్రపాల్ నాయక్ గారు ఉన్నారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులు, నా తోటి క్రీస్తు జత పనివారైన మరి యువరాజయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఈ స్థలానికి వస్తానని అనుకోలేదు. అనుకోని రీతిగా ఇలా రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు అయ్యగారు వాక్యం చెప్తే ఇంతమంది వచ్చింది. అయ్యగారు వాక్యం తీసుకుంటే కొద్దిసేపు ప్రార్థనలో ఉండిపోదామని నేను అనుకుని ఈ స్థలానికి వచ్చాను. అయ్యగారు పెద్ద భారమే పెట్టాడు నా మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఏదేమైనా దైవజనులు యువరాజయ్య గారి మందిరంలో వాక్యం చెప్పడం అనేది నాకు ఆశీర్వాదకరమని భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని
క్లుప్తమైన సందేశంతో వాక్యాన్ని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యము. నేనే చదువుతున్నాను, బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. 3వ అధ్యాయం మొదటి వాక్యం, మొదటి వచనం. సౌలు కుటుంబీయులకును దావీదు కుటుంబీయులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో 2 కుటుంబాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒక కుటుంబమేమో దావీదు కుటుంబము, ఇంకొక కుటుంబమేమో సౌలు కుటుంబము. సౌలు నమ్మిన దేవుడు, దావీదు నమ్మిన దేవుడు ఒకడే. సౌలు జనాంగము, దావీదు జనాంగము కూడా ఒకటే. సౌలు పని, దావీదు పని కూడా ఒకటే. ఇంకొక మాటలో చెప్పాలంటే సౌలు దేశము, దావీదు దేశము, సౌలు భాష, దావీదు భాష, అసలు సౌలు గోత్రము, దావీదు గోత్రము కూడా ఒకటే. ఒకటే జనాంగము, ఒకటే భాష, ఒకటే దేవుడు, ఒకటే వృత్తి. కానీ ఒక కుటుంబము వర్ధిల్లుతుంది, ఇంకొక కుటుంబమేమో నీరసిల్లుతుంది. సౌలు ఆరాధించిన దేవుణ్ణి దావీదు కూడా ఆరాధించాడు. సౌలు నమ్మి విశ్వసించిన దేవుణ్ణి దావీదు కూడా నమ్మి విశ్వసించాడు. అయితే ఒక కుటుంబం నీరసిల్లడం ఏమిటి, ఒక కుటుంబము వర్ధిల్లడం ఏమిటి? వర్ధిల్లడం అంటే ఆశీర్వదింపబడుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అర్థం. మరో కుటుంబం నీరసిల్లుతుందంటే పడిపోతుంది, రోజు రోజుకు పాడైపోతుంది, కుటుంబం అంతా చెడిపోతుంది అని అర్థం. ఇద్దరు నమ్మిన దేవుడు ఒకటే కదా. ఒక కుటుంబం ఆశీర్వదింపబడడం ఏమిటి, ఇంకొక కుటుంబం కారణం ఏంటి? ఎందుకు దావీదు వర్ధిల్లుతున్నాడు, ఎందుకు సౌలు నీరసిల్లుతున్నాడు అనే విషయము ఒక 3 విషయాలు, 3 సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యమును వినాలి. వినిన వాక్యమును ఏం చేయాలి? హృదయములో భద్రము చేసుకోవాలి. వాక్యమును హృదయములో భద్రము చేసుకున్న స్త్రీ ఉంది ఒక ఆమె బైబిల్లో. ఎవరో తెలుసా మీకు? మరియమ్మ ఆ దేవదూతలు చెప్పే వాక్యమును జాగ్రత్తగా విన్నదంట. వినిన వాక్యాన్ని హృదయములో భద్రము చేసుకుని అమరు వేసుకుంటూ ఉన్నదంట. మనము బీరువలో డబ్బును చాలా భద్రం చేసుకుంటాం, అవునా? బంగారును భద్రం చేసుకుంటాం, వెండిని భద్రం చేసుకుంటాం, ఇంకా విలువైన వస్తువులను మనము బీరువలో చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటాం. అలాగే వాక్యమును కూడా మన హృదయం అనే బీరువలో వెండి బంగారముల కంటే, అసలు విలువైన వాటి కంటే విలువైనది దేవుని వాక్యం. ఆ వాక్యమును ఎక్కడ భద్రం చేసుకోవాలి? మనము హృదయములో భద్రం చేసుకొని మన ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ వాక్యాన్ని అమరు వేసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే మన భక్తి జీవితంలో
మనము ఉన్నతమైన స్థానాన్ని చేరుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి వాక్యమును జాగ్రత్తగా వినాలి. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకున్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని అమలు వేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. భక్తుని యొక్క లక్షణం అది. ఇక్కడ ఏమన్నాను, 2 కుటుంబాలు. ఒక కుటుంబం ఏమో సౌలు కుటుంబము, ఇంకోటేమో దావీదు కుటుంబం. సౌలు కుటుంబం ఏమో నీరసిల్లుతుంది, దావీదు కుటుంబం ఏమో వర్ధిల్లుతుంది. అసలు ఇద్దరు నమ్మిన దేవుడు ఒకటే, ఇద్దరి ఉద్యోగాలు ఒకటే, ఇద్దరు ఉన్న ప్రాంతం ఒకటే, జనాంగము ఒకటే. మరి దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఇంకొక కుటుంబం నీరసిల్లిపోయేలాగా చేశాడు. కారణం ఏమిటి? ఎందుకు ఒక కుటుంబం వర్ధిల్లింది, ఒక కుటుంబం నీరసిల్లిందో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మొట్టమొదటి విషయము, దావీదు దేవుని సన్నిధిని ప్రేమించేవాడు. 26వ కీర్తన 8వ వాక్యమును చూడండి. 26వ కీర్తన 8వ వాక్యము. యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏమన్నాడు? 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు ప్రేమించుచున్న స్థలం ఏమిటంట? యెహోవా మందిరము, దేవుని మందిరమును. దేవుని మందిరమును ప్రేమించుచున్నాడు. దేవుడు నివాసము చేసే ఆ తేజో మహిమ నిలుచును స్థలమును ప్రేమించుచున్నాడు. ప్రియులారా, ఒకసారి ఒక సందర్భంలో దావీదు రాజైన ప్రారంభంలో, దావీదు రాజైన మొట్టమొదటిసారిగా దావీదు ఒక ప్రాముఖ్యమైన సంగతిని కనుక్కొని ఆ పనిని చేపట్టాడు. ఏంటంటే, ఇశ్రాయేలీలు అనబడిన మంద ఉంది, కానీ ఆ ఇశ్రాయేలీలకు మందస్సము లేదు. మందస్సము అనగా దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు నివాసము చేసే స్థలము, దేవుడు ప్రజలకు సమయోచితమైన సహాయమునిచ్చే స్థలము. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలు అంటాడు పౌలన్న, సమయోచితమైన సహాయము పొందునట్లు, కృప పొందుకున్నట్లు ధైర్యముగా కృపాసనమునందుకు. కృపాసనమన్నా మందసమన్నా ఒకటే. ఆ దేవుడు దిగి వచ్చి ప్రజలకు కృప చూపి ఆ కృపాసనము అంటే ఆ మందసము ఇశ్రాయేలీలకు లేదు, వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు. అసలు సౌలు దినములలో ఆ మందసమును గూర్చిన ఆలోచన కూడా చేయలేదంట. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. దావీదు సహస్రాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగు సెలవిచ్చెను. మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల ఎన్నంతటా శేషించి ఉన్న నాలుగవ వచనం నుండి ఈ కార్యము సమాజములందరికీ దృష్టికి అనుకూలమాయను కనుక జనులను కాగా
మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వద్దము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి అన్నాడు. దావీదు రాజైన ప్రారంభములో, దావీదు రాజైన మొదటిసారి దావీదు చేపట్టిన గొప్ప కార్యం ఇది. ఏంటంటే ఇశ్రాయేలీయులకు దేవుడు దిగి వచ్చే ఆ స్థలము లేదు, వేరే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినా వాళ్ళు జయమును పొందుకుంటున్నారు. ఏమిటి వాళ్ళ జయానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకు యుద్ధంకి వచ్చి గెలిచిపోతున్నారు, ఎందుకు ప్రతి దేశం మీద గెలుస్తున్నారని వేరే వీళ్ళ శత్రువులు ఆలోచించి వాళ్ళల్లో ఒకడు అన్నాడయ్యా, వాళ్ళ దగ్గర మందసమనబడిన వాళ్ళ దేవుని సన్నిధి ఉన్నది. ఆ సన్నిధిని బట్టి వాళ్ళు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళ దేవుడే వాళ్ళను గెలిపిస్తున్నాడు. కనుక వాళ్ళను ఓడించే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు అనుకొని వీళ్ళ మందసము వీళ్ళకు లేకుండా చేస్తే వీళ్ళను మనం ఓడించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ మందసమును తీసుకొని వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. మంద ఏమో ఉంది కానీ వాళ్ళకేం లేదు, మందసము లేదు, దేవుని సన్నిధి లేదు. సౌలు దినములలో ఏ రోజు మనకు మందసము లేదే, దేవుడు దిగి వచ్చే స్థలము లేదే అని ఏ రోజు సౌలు బాధపడలేదు. దానిని గూర్చిన విచారణ కూడా చేయలేదంట. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మందస ప్రియుడైతే సౌలు మాంస ప్రియుడు. దావీదు మందస ప్రియుడైతే సౌలు మాంస ప్రియుడు. ఒకసారి సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు ఒక సమాచారం అందించాడు. అయ్యా, నువ్వు వెళ్ళి కనికరము లేకుండా అమాలేకులందరినీ చంపేసి రమ్మన్నాడు దేవుడు. అమాలేకులందరినీ చంపేసి రమ్మంటే ఈయన పోయి వాళ్ళ భార్యలను పిల్లలను అందరినీ చంపేసి వచ్చాడు. కానీ ఈయన కంటికి యావైతే రమ్యంగా కనిపించే ఎద్దులను, పొటేనులను, మంచి మంచి జంతువులను తెచ్చి ఆయన దొడ్లో దాచిపెట్టుకున్నాడు. రోజు ఒకటి కోసుకుంటూ తినుకుంటూ వచ్చాను. రోజు ఒకటి కోసుకొని తినుకుంటా సుఖపడవచ్చు అనుకున్నాడు సౌలు. సమయంలో వచ్చి అడుగుతున్నాడు, సౌలా, దేవుడు చెప్పిన పని అంతా చేసేసినవా? ఓ ఎస్, చేసేసినానండి. ఈయన చేసినానని అన్నాడో లేదో, ఆ దొడ్లో ఉన్న ఆ ఆవులు, ఆ దూడలన్నీ కూడా రంకెలేస్తున్నాయి. అవేంటి మరి రంకెలేస్తున్నవి, అరుస్తున్నవేంటి అంటే యెహోవాకు బలి ఇద్దామని వాటిని తెచ్చిపెట్టానండి అన్నాడు. శపింపబడిన దాన్ని దేవునికి బలి ఇవ్వడం ఏంటండి? వీడి బుద్ధి ఉందంటావా? శపింపబడిన దాన్ని దేవునికి బలి ఇద్దామని తెచ్చిపెట్టాడంట. ఏమండి, కింద అంటాడు కదా, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని నీకు తెలియదా? ఏది శ్రేష్టమైనది? బలి అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టమని నీకు తెలియదా? బలి అర్పించుట కంటే దేవుని మాట వినుట. మన చర్చిలలో కూడా చాలా మంది అడ్డమైన బ్రతుకులన్నీ బతుకుతూ దేవునికి కానికిచ్చానండి నేను అంటారు. కానుక కాదమ్మా, నీ కానుక ప్రాముఖ్యమైనది కాదు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతకడమే ప్రాముఖ్యము. బ్రతుకు గాలి వదిలేసి నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఏం లాభం, ఎన్ని చర్చిలు కడితే ఏం లాభం? ఒక ఆయన మా TV9 కాలనీలో ఒక బ్రదర్ ఉన్నాడు. నేను ప్రతి వారం శనివారం
ఇంటింటికి వెళ్ళి పిలిచి వస్తుంటా, అయ్యా రండి చర్చికి, మా రేపు ఆదివారం చర్చికి రండి అని పిలిచి వస్తాను. ఒక ఆయన ప్రతిరోజు నేను ప్రతి వారం పిలుస్తుంటా ఆయన, అన్నా రేపు చర్చికి రాన్నా, మీరు క్రైస్తవులే కదా అంటే ఆయన అన్నాడు, మేము చర్చికి రావాల్సిన పని లేదు సార్ అన్నాడు. ఎందుకు? నువ్వు చర్చికి రాకపోతే పరలోకానికి పోలేవు, నీ పాపాలు క్షమింపబడవు బ్రదర్ అంటే ఆయన అన్నాడు, లేదు సార్, బుధవారపేటలో గుడిసెపడి చర్చి, పెద్ద చర్చి ఉంది చూసావా, అది కట్టింది ఎవరు అనుకుంటే మా నాయన్నే. గుడిసెపడి చర్చి అంత పెద్ద చర్చి కట్టినా నీ కొడుకుకు దేవుడు నరకంలో వరేస్తాడంటవా అంటాడు ఆయన. అని ఏమనుకుంటున్నా అంటే, నేను చర్చి కట్టాను కాబట్టి నాకు పరలోకం ఉన్నది, నేను విలువైన కానుకలు ఇస్తున్నాను కాబట్టి నాకు పరలోకం ఉన్నది, నేను చర్చిలో ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు పరలోకం ఉన్నది, నేను పాస్టర్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు పరలోకం ఉన్నది అని మనం అనుకుంటున్నాం. వాటికంటే అవన్నీ చేయాలా వద్దని లేదు, వాటికంటే ఎక్కువ దేవుడు బైబిల్ చెప్పినట్టుగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. బ్రతుకు లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థమే. మొదట నువ్వు బ్రతికి ఈ పనిలో ఏదో ఒకటి తక్కువైనా బాధలేదు, కానీ నీ బ్రతుకు మాత్రం కరెక్ట్గా ఉండాలి. మాట వినుట కంటే, బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము కదా. సౌలు ఏమంటే దేవుడు చెప్పిన పని చేయలేదు, కానీ మాంసాన్ని ప్రేమించి శపితమైన దానిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. కానీ దావీదు అట్లా కాదు. దావీదు దేవుని మందసమును ప్రేమించాడు. రాజు అయిన ప్రారంభంలోనే ఏమండి, కొన్నిసార్లు మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు కొందరు ముఖ్యమంత్రులు అవుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవడం తప్పులేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మొదటి సంతకం దేని మీద పెట్టాడు? ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. అవునా? ఉచిత కరెంట్ మీద పెట్టాడు. రైతుకు ఉచిత కరెంట్ మీద తన మొదటి సంతకం పెట్టాడు. అలాగే దావీదు కూడా రాజైన కొత్తలో అతని మొదటి సంతకం దేని మీద పెట్టాడు అంటే, అయ్యా మనము మందం ఉన్నాము కానీ మనకేం లేదు, మందస్సము లేదు, దేవుని సన్నిధి లేదు. మన మందస్సమును మనం మరలా కొని వద్దము రండి, మళ్ళా తెచ్చుకుందాము రండి అని మందస్సాన్ని ప్రేమించి మందస్సాన్ని తీసుకురా. సౌలు మాంసప్రియుడు కనుక సౌలు కుటుంబం నానాటికి నీరసింది. మందస్స ప్రియుడు దేవుడు. దావీదు కుటుంబం నానాటికి వర్ధిల్లింది. కాబట్టి ఆదివారం వస్తే మనకి ఇది ఒక పరీక్ష. అవునా? మందసాన్ని ప్రేమించాలనో మాంసాన్ని ప్రేమించాలనో అర్థం కాని పరిస్థితి. ఆదివారం వచ్చిందంటే దేన్ని ప్రేమించాలా? మందస ప్రియులు కొందరుంటే మాంస ప్రియులు కొందరుంటారు. మా చర్చికి ఒక సిస్టర్ వచ్చేది. వాళ్ళ ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. ఆయన శుక్రవారం సాయంత్రం ఎక్కి శనివారం ఉదయాన్నే దిగుతాడు, శనివారం రోజు ఉంటాడు. ఆదివారం పొద్దున్నే పోయి ఆయన తలకాయ కూర అంటే చాలా ఇష్టం ఉంటాడు, పొట్టేలు తలకాయ కూర. ఆదివారం పొద్దున్నే పోయి మంచిగా ఒక పొట్టేలు తలకాయ కూర తలకాయ తెచ్చుకుంటాడు. పాపం ఆయన చర్చికి రాడు, ఈమె ఒక్కతే చర్చికి వస్తాడు. కర్నూలులో మన చర్చి పొద్దున్నే 7 గంటలకే స్టార్ట్ చేసి 10 గంటలకు ముగించేవాళ్ళు. ఏమ్మా చర్చికి రాదు? ప్రతి వారం చర్చికి రాదు, మధ్య కుండలకన్నింటికి వస్తుంది కానీ ఆదివారం రాదు. ఏమ్మా చర్చికి రాలేదు అంటే అది అంటుంది, ఏం లేదు పాస్టర్ గారు, మా ఆయన ఆదివారం పొద్దున్నే తలకాయ పట్టుకొచ్చాడు, దాన్ని కడిగి శుభ్రం చేసి దానికి వండి ఆయనకి పెట్టేసరికి 12 అవుతుంది, ఇంక నాకు రానికి టైం అడుగుతుంది పాస్టర్ గారు. నేను ఆమెనేమీ విమర్శించట్లేదు, కానీ ఆమె భర్త వశంలో ఉంది కాబట్టి ఆమె చేసింది తప్పని చెప్పట్లేదు. కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆదివారం వచ్చి చాలామంది క్రైస్తవులు మాంసాన్ని ఎక్కువ ప్రేమించేతోళ్ళు ఉన్నారు, కానీ మనసాన్ని ప్రేమించేతోళ్ళు తక్కువ మంది.
ఎప్పుడో ఒకసారి పోతే సరిపోతుంది చర్చికి, ఏం రోజు పోవా. టీవీ లైన్లో ఒక ఆమె మా చర్చికి ఆదివారం వచ్చిందంటే 6 గంటలకు వచ్చి కూర్చుంటుంది. నేను స్టార్ట్ చేయడం 10:30, 11 అవుతుంది. 6 గంటలకు వచ్చి నీట్గా కసుగు పట్టేసి బండలు చూసేసి ఇంట్లో 3 గంటలకు లేచి స్నానం చేసుకొని రెడీ 6 గంటలకు వస్తుందండి. నేను యవ్వనస్తున్నై ఉన్నప్పుడు నేను కూడా నా మందిరానికి 6 గంటలకు పోయి నేనే కసుగొట్టి బండలు దూర్చి వాళ్ళందరూ చెప్పులు వదిలేసి ఆ చెప్పులన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి మళ్ళీ చర్చ్ అయిపోయినాక అందరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ సాపలన్నీ నీటికి ఎత్తి పెట్టి మళ్ళీ కసుగు కొట్టి శుభ్రం చేసి ఇంటికి 6 గంటలకు పోతాను. నాకు కొంతమంది అనేతోళ్ళు, ఏంద్రా అందరూ 10 గంటలకు పోయి 12 గంటలకు ఇంటికి వస్తే, అందరూ 10 గంటలకు పోయి 12 గంటలకు ఇంటికి వస్తే నువ్వు 6 గంటలకు పోయి 6 గంటలకు వస్తావు ఏంది చర్చికి అంటే, నేను అందరి లెక్క విశ్వాసం కాదు, నేను స్పెషల్ విశ్వాసం. అందరూ 10కి పోయి 12కి వస్తే నువ్వు 6 గంటలకు పోయి 6 గంటలకు వస్తుంది అంటే నేను స్పెషల్ విశ్వాసం అని మళ్ళీ అవన్నీ సర్దేసి చర్చికి తాళం వేసి పోయేవాడిని. అట్లా మా చర్చిలో ఒక ఆమె వచ్చేది, 6 గంటలకు వస్తుంది, చక్కగా కసుగు పెట్టేస్తుంది, బండలు దూసేస్తుంది, సాపలన్నీ పడిచేస్తుంది, ఆమెనే మైకు పెట్టేస్తుంది, నీట్గా ఇంకేమేం కావాలన్నీ సిద్ధపరిచేస్తుంది. మళ్ళీ చర్చ్ అయిపోయిన తర్వాత అయ్యగారు నేను మొత్తం మళ్ళీ క్లీన్ చేసి తాళం వేసుకుని వెళ్తాను అంటారు. వాళ్ళ ఆయన అంటారంటే, నీకు భక్తి ఎక్కువైపోతుంది, పిచ్చిలేస్తే జాగ్రత్త, నీకు భక్తి ఎక్కువైపోతుంది, పిచ్చిలేస్తే జాగ్రత్త. ఈయనకి త్రాగుడు ఎక్కువైతే పిచ్చిలేయదు, అవునా? వ్యభిచారం ఎక్కువైతే పిచ్చిలేయదు, సినిమాలో షికార్లకు ఎక్కువైతే పిచ్చిలేయదు, భక్తి ఎక్కువైతే పిచ్చిలేస్తుంది. కాలం చూడు ఎంత చెడిపోయింది. ఏమండి, దావీదు కుటుంబం ఆశీర్వదింపబడడానికి వర్ధిల్లనికి కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, దావీదు దేవుని మందసమును ప్రేమించేవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. కొరాహు కుమారులు ఉన్నారు, నీ మందిర ఆవరణమునకు ఎప్పుడు వచ్చేదనని నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేవుని దావీదు, ఇంకొక మాట చెప్తున్నా, దావీదు ఇల్లు చాలా రాజకోట, బంగారు కోట లాంటిది దావీదు ఇల్లు. దేవుని మందిరమేమో పక్కన గుడిసా, డేరా గుడిసా. దావీదంట తన బంగ్లాలో ఉన్న దినముల కంటే దేవుని మందిరంలో ఉన్న దినాలే ఎక్కువ అంటారు. దావీదు దేవుని తన ఇంట్లో తన బంగ్లాలో బ్రతికిన దినముల కంటే దేవుని గుడారములో బ్రతికిన దినములే ఎక్కువ. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోయేవాడు. ఏ మనిషి దగ్గరికి పోయి కూర్చోడు. మన కష్టం వస్తే ఆడ కూర్చుంటాం, మనం ఇంటి పక్కన ఆమె దగ్గర కూర్చుంటాం, ఇంటి ఎదురుగున్న ఆమె దగ్గర కూర్చుంటాం. ఆమెకు మా ఆయన అట్టండి, నా బతికి ఇట్టండి, అట్టండి, ఆమెకు అన్నీ చెప్పుకుంటాం. నేను ఒక మాట చెప్తున్నా, నీకు ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఏ మనిషికి చెప్పు. ఎందుకు తెలుసా? వాళ్ళు అయ్యో నీకు కష్టం ఉంది, నా వంతు సహాయం చేద్దాం అనుకునే మనసు కంటే అమ్మయ్య ఈమె కూడా కష్టం ఉందని నాయన అని లోపల ఆనందపడే మనసులే ఎక్కువ. అవునా? బాగా సంతోషపడి నాకు ఈ సంతోషం ఉందని చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు కళ్ళు ఎర్ర చేసి నేను ఆడదొక్కాలని ఆలోచించే ఆలోచన ఎక్కువ. అందుకే దావీదు అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, కలిమిలేములు వచ్చినా, సర్వకాల సర్వావస్థలలో దావీదు దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చేవాడు, దేవుని మందిరంలో వెళ్ళి దేవునికి చెప్పుకునేవాడు. అందుకే దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు కనుక తన కుటుంబం వర్ధిల్లింది. దేవుని మందిరమును కాక మాంసప్రియుడై, తిండిపోతు అయి,
జీవించాడు కనుక సౌలు కుటుంబం నీరసింది. అందుకే బైబిల్ అంటుంది, అధికముగా మాంసం తినవానితో సహవాసము చేయొద్దు. నువ్వు అధికముగా తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకుంటాడు దేవుడు. చాలామంది తిండిని వారి కడుపే వారికి దేవుడు ఆయను, కొందరికి కడుపే దేవుడు. వాడు కడుపును పోషించే పనిలోనే ఉంటాడు. చెప్పకూడదు కానీ మీకు కొన్ని విషయాలు అర్థం కావాలని చెప్తున్నా. ఒక జ్ఞాపకార్థ కూడికకు పోయినా నేను, ఆయన కూడా నాతో పాటు సేవకుడే, నాకు ఎప్పుడు పరిచయం లేదు, కొత్తగా పరిచయం అయ్యేటప్పుడు. జ్ఞాపకార్థ కూడికలు పొట్టేలి మాంసం పెడతారు వాళ్ళు. నేను ఒకసారి ఇంత పెట్టించుకొని తినేలోపు ఈయన 5 సార్లు ఇంత పెట్టించుకొని తిన్నాడు. ఈయన ఆ పక్కన నేను అనుకుంటున్నా, ఆ రోజు దాదాపు 3 కేజీల మాంసం వాడు ఒక్కడే తింటాడు. 5 సార్లు తిని 6వసారి పిలుస్తాడు, ఏ బాబు ఇక్కడ అంటున్నాడు. నేను ఇట్లా తిరిగి చెప్పినాను, బ్రదర్ మీ ఇంట్లో కూడా నువ్వు అట్టే తింటావా అని. ఆదివారం నువ్వు మాంసం తెచ్చుకుంటే 3 కేజీల మాంసం నీకు ఒక్కడికే తెచ్చుకొని తింటావా? ఏందా తిండిపోతున్నావు? సేవకుడి వేనాను, అంత తిండి తిని ప్రార్థన చేస్తున్నావా, నిద్రపోతున్నావా? తిండి ఎక్కువైతే ప్రార్థన వస్తుందా, నిద్ర వస్తుందా? ఇంత తిండి నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావురా బాబు? నీ సేవకుడివి, నీ గొంతుకు కత్తి పెట్టుకో బ్రదర్ అని చెప్పాను. ఆయన అంటాడు, చంద్రపాల్ పాస్టర్ కోపం వచ్చింది, నీ గొంతులే సాలే అంటున్నాడు. మనం అధికముగా తిండిపోతున్నామై ఉండకూడదు. ఉండాలా, బతకనికి తినాలి కానీ తిండికినే బతకకూడదు. అవునా? సేవకులము, విశ్వాసులము, ప్రార్థన పరులమైతే ఏమండి కొంచెం బతకడానికి తిండి దొరికితే చాలు. సౌలు ఆ తిండి కొరకు ఏమండి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. దావీదు తిండి మీద కాదు, మందిరము మీద ధ్యాస పెట్టాడు. నానాటికి దావీదు వర్తిల్లాడు. మొదటి విషయం, దావీదు దేవుని మందసమును అనగా మందిరమును ప్రేమించాడు కనుక దావీదు కుటుంబము వర్ధిల్లింది. మనము కూడా దేవుని మందిరమును, దేవుని సన్నిధిని ప్రేమించే వారమైతే మన ఇల్లు కూడా ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. మొదటి విషయం, దావీదు కుటుంబము వర్ధిల్లనిక, సౌలు కుటుంబము నీరసిల్లనిక కారణం ఏమిటి అంటే, రెండవ విషయము ఏమండి, ఇదే సమయాలు 2వ గ్రంథము, 2వ సమయాలు గ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయములో దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, అప్పటికే సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది. సౌలు కుటుంబీకులందరూ కూడా, సౌలు పిల్లలందరూ తన కత్తి మీద వాళ్ళే పడి చనిపోయారు. సౌలు తరము గతించిపోయింది, సౌలు పిల్లల తరం వచ్చింది. అయితే దావీదు సౌలుకు అల్లుడైతాడు. సౌలు కూతుర్నే దావీదు చేసుకున్నాడు. సౌలు కొడుకు యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. సౌలు దావీదును చంపాలని వెంటాడుతున్న సమయంలో అనేక మార్లు యోనాతాను తన స్నేహితుని తన తండ్రి వశము కాకుండానట్లుగా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకరోజు దావీదు తన యజమానుడు సౌలు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దాసుని, నా యజమానుని యొక్క కుటుంబాన్ని మరలా నీవు ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, 9వ అధ్యాయం 1వ వచనం చూడండి, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా
కలడాయని దావీదుని అడిగాను. దేవుడే అడుగుతున్నాడు, అయ్యా సౌలు కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించుంటున్నావు, నేను ఆశీర్వదించనిక ఉపకారము చేయనిక వాళ్ళ ఇంట్లో యోనాతాను తప్ప ఇంకొకడు ఒకడన్నా మంచోడు ఉన్నాడు అని చెప్తున్నా. అర్థమవుతుంది నా మాటలో? అర్థమవుతుందా? నేను తెలుగు భాష అటు ఇటు తడబడుతుంటాను. కొంచెం బంజారా భాష ఎక్కువ మాట్లాడి భాష కొంచెం పొరపాట్లు అవుతుంది. చాలాసార్లు నా భాషను బట్టి చాలామంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, పదాలు తెలియక తిరగక. నిజం చెప్తున్న 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి నా భాష కోసం దేవుని దగ్గర నేర్చిన ప్రభు నా భాష మార్చు. చాలామంది గాయపడుతున్నారు, నా భాష మార్చు ప్రభు. అర్థమవుతుంది నా మాటలు? దేవునికి స్తోత్రం. దావీదు తన యజమానుడు ఏమండి తన యొక్క మామగారి అయినటువంటి సౌలు కుటుంబాన్ని మరలా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటే దేవుడు అడుగుతున్నాడు, దావీదు సౌలు కుటుంబమును నేను ఆశీర్వదించనిక యోనాతాను తప్ప ఇంకెవడన్నా మంచోడు ఉన్నాడా వాళ్ళ ఇంట్లో? ఒకడన్నా బాగున్నాడా, మంచోడు ఉన్నాడా చెప్పు అని అడిగాడు. దావీదు ఏం చేయాలా? దావీదు ఆ యోనాతాను ఇంట్లో పని చేసే ఒక వ్యక్తిని పిలిచి అతనికి అడిగాడయ్యా, ఆ ఇంట్లో యోనాతాను కాకుండా ఇంకా ఎవరన్నా భక్తి కలిగినవాడు ఉన్నాడా, ప్రార్థన చేసేవాడు ఉన్నాడా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారా అని దావీదు అడిగినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవడంటే యోనాతాను కుమారుడు. అతడు కృంటివాడు, 2 కాళ్ళు లేవు. అతనికి ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే అతడు నమ్మకస్తుడు. ఏంటంటే అతను ఎవడు? నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడు? దేవునికి నమ్మకస్తుడు. అతడు కృంటివాడు అయినా దేవునికి నమ్మకస్తుడు. వాళ్ళ ఇంట్లో యోనాతాను తప్ప ఇంకా ఎవరు ప్రార్థన పరులు కాదు, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు కాదు. అయినా ఆ భక్తి లేని కుటుంబంలో ఇతడు నమ్మకస్తుడు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ మాట సేవకుడు చెప్పకూడదు కానీ సందర్భాన్ని బట్టి తెలియపరుస్తున్నా. కొంచెం 2 కాళ్ళు లేవు, అవుటివాడై ఉన్నాడంటే వానికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మా నాయన అనేవాడు వాడి కాళ్ళలో బలం మెదడులో పెట్టింటాడు దేవుడు. అవునా? వాళ్ళకు ఏ బరువైన పని చేయలేదు, వాళ్ళ అవయవాలు సహకరించవు. మనమైతే ఏదన్నా మూట మోయగలం, సిమెంట్ మోయగలం, బేల్దారి పని చేయగలం, అన్నీ చేయగలం. కానీ 2 కాళ్ళు లేనివాడు ఆ పని చేయలేడు. ఇప్పుడు వాడు బ్రతకాల, కష్టం చేసి బ్రతకలేడు కాబట్టి వాడు ఏం ఉపయోగించాలి? ఇప్పుడు బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి ఎక్కువ పనిలో బలమును శ్రమగా పెట్టిన వాడు కష్టజీవి, బుద్ధిని శ్రమగా పెట్టిన వాడు కొంచెం వానికి మోసం చేస్తాడు. మోసం చేసే బతకాల, కానీ ఇతడు మోసం చేయలేదంట. మోసం చేస్తే కానీ ఇతని కడుపు నిండదు. ఎందుకంటే కష్టపడడానికి ఇతని అవయవాలు సహకరించదు. అయినప్పటికీ ఏమున్నా ఏం లేకపోయినా ఇతడు దేవునికి నమ్మకస్తుడుగా బ్రతికాడు. అందుకే బైబిల్లో అతడు కృంటివాడు అని ఉంటుంది. బైబిల్లో 2-3 చోట్ల రాసింటాడు దేవుడు కుంటివాడు. ఎందుకంటే కుంటివాడైనప్పటికీ అతడు నమ్మకమైన వాడు. ఎంతో భక్తిహీనులు అందరూ ఉన్నప్పటికీ అతడొక్కడే భక్తిని కాపాడుకున్న నమ్మకస్తుడు. ప్రార్థన పరులు లేరు కానీ అతడు ప్రార్థన పరుడు. ఏమండి? అతనిని బట్టి 7వ వచనం చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి
నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నా బల్ల యొద్దనే భోజనము చేసేదవు అని సెలవిచ్చాడు. ఏమండి, ఎంత ధన్యుడండి! తన తండ్రి భక్తిని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తన తాత భూమి అంత పోయిన తాత భూమి అంత మరలా ఇప్పిస్తానన్నాడు. ఇంకొక విచిత్రమైన మాట ఏందో తెలుసా? రాజు బల్ల ఎదుట సదాకాలము భోజనము చేసే భాగ్యము దేవుడు ఇచ్చాడు. నేను ఒక మాట అడుగుతున్నా, ఒక పూటకు మన తిండి ఖర్చు ఎంత ఉంటుంది? మంచి విలువైన మాంసం చేసుకున్నా 1000 రూపాయలు, అంతేనా? 1000 మహా అంటే 2000, దానికంటే మించదు మన ఒక పూట ఖర్చు, తిండి ఖర్చు. అదే మన దేశ ప్రధానమంత్రి ఖర్చు ఎంత ఉంటుంది? ఒక పూటకు కొన్ని లక్షలు ఉంటుంది. ఇతడు ఒక సామాన్యమైన వ్యక్తి, కుంటివాడు. దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నందుకు తన ఆస్తి తనకి వచ్చి రాజు బల్ల ఎదుట ప్రధానమంత్రి కంటే ఎక్కువ దావీదప్పుడు ఆ దావీదు బల్ల ఎదుట ప్రతిరోజు భోజనము చేసే భాగ్యము దేవుడు ఇతనికి ఇచ్చాడంట. దావీదు టిఫిన్ తినాలంటే రే వాడిని పిలిచర్రా అనాలన్నమాట. దావీదు భోజనం చేయాలంటే రే వాడిని పిలిచర్రా భోజనం చేద్దామనాలా. ఎంత ధన్యత, ఎంత కృప! అతడు నమస్కరించి సచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఏ పాటి వాడను అనేను. అతడు ఎలాంటి వాడంట? సచ్చిన కుక్క వంటి వాడిని. దావీదు వలె మనము వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం చేసే పనులు సఫలం కావాలి. దానాటికి మనం వర్ధిల్లాలి అంటే మొదటిది దేవుని సన్నిధిని ప్రేమించాలి, రెండోది దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులమై ఉండాలి. ఏ విషయంలో నమ్మకస్తులము? అన్ని విషయాలు, పరిశుద్ధత విషయంలో నమ్మకస్తులు, ప్రార్థన విషయంలో నమ్మకస్తులు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులు. కొన్నిసార్లు నమ్మకత్వాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఏం దేవుడురా బాబు, ఇంత ప్రార్థన చేసినా, ఇన్ని చేసినా ఈ కష్టాలు పోవట్లేదు, ఈ బాధలు పోవట్లేదు, ఈ శ్రమలు పోవట్లేదు, ఇంకా ఎన్నాళ్ళు దేవుడు దేవుడు అని చెప్పి ఉందాం. లోకంలో బతికేతోడు నాకంటే బాగా బతుకుతున్నాడు, నేను లోకంలో కలిసిపోతే బాగుంటానేమో అని విశ్వాసాన్ని పాడు చేసుకునే సందర్భాలు వస్తాయి. అయినా దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నా. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు యేసు ప్రభు మందిరానికి వెళ్ళిన నా స్నేహితుని ద్వారా చర్చికి వెళ్ళి, ఆ చర్చిలో నేను వెళ్తున్నానని నా తల్లిదండ్రులు నన్ను కొడితే ఆ ఇంట్లో నుంచి పారిపోయి వేరే హోటల్లో పనిచేసి బైబుల్ కాలేజీకి వెళ్ళి ఆ బైబుల్ కాలేజీలో రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని అక్కడ పరిశుద్ధాత్మని పొందుకొని దేవుని పిలుపు పొందుకొని దేవుని పరిచర్య చేద్దామని వస్తే నా తాండ వాళ్ళందరూ నన్ను సగం గుండు కొట్టి, సున్నపు బొట్టులు పెట్టి, చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగించి వెలివేశాడు. నన్ను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 2000 సంవత్సరంలో నాకు అంత వెలివేస్తే 2000 సంవత్సరం నుండి 2007 సంవత్సరం వరకు మన కర్నూలు జిల్లాలో 286 తాండలు ఉన్నాయి. అన్ని తాండలు కాలినడకతో తిరిగాను. బ్యాగ్లో బట్టలు పెట్టుకొని. ఒక ఇల్లు ఉండేది కాదు, వాకిలు ఉండేది కాదు. తాండలు తిరిగి సువార్త చెప్పాను. 7 సంవత్సరాలలో 13 తాండలలో మందిరాలు కట్టాను, చర్చి కట్టాను, సంఘాలు స్థాపించాను. 2008 అక్టోబర్ 4వ తేదీ నాకు పెళ్లి చేశాడు ఒక ఆయన. పెళ్ళి నాకు పెళ్లి కాదనుకున్నాను. అన్నీ ఉన్నోనికి అమ్మాయిని ఇవ్వడమే కష్టం. మనకి ఏం లేదు, ఒక తెలియలేదు, చెము లేదు, ఇల్లు లేదు, వాకి లేదు. మనకి ఎవడు ఇస్తాడు అమ్మాయి?
నేను కూడా ఇంకొక ఏసన లెక్క తిరుగుతూ ఉండాలా, నాకు ఆ పెళ్ళి కాదనుకున్నా. లేదు బాబు నువ్వు ఇట్లా ఉండకూడదని ఒక ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాడు. పెళ్ళి అయిన తర్వాత నా తాండ వాళ్ళు, మా కుటుంబీకులు అందరూ నన్ను వెలివేశారు. వాళ్ళు వెలివేసినది మొదలుకొని తిరిగి మా ఇంటికి నేను ఏ రోజు పోలేదు, నా చుట్టాల ఇంటికి పోలేదు, ఎవరికి పోలేదు. మా నాన్న కూడా చెప్పుకుంటున్నాను, నాకు 3 పిల్లలు, పెద్దోడు చచ్చిపోయినాడు, నేను బతికున్నా చచ్చిపోయినాడని చెప్పుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత నేను చచ్చిపోయానని ఆల్రెడీ 5 సంవత్సరాలు సామ్రాన్ని వేశారు నా పేరు మీద. తర్వాత నన్ను వెలివేసిన తర్వాత కూడా చచ్చిపోయినాడు నా కొడుకు, వాడు యేసుప్రభు అని తిరుగుతుంటాడని నన్ను వదిలేశారు. ఆ టైంలో నేను దేవుని నిమిత్తమై నా బాల్యములోనే నేను ప్రభుని అంగీకరించి నానే వాళ్ళనందరినీ విడిచిపెట్టి వచ్చేసినాను. ప్రభు కొరకు ఎన్నో ప్రయాసం, ఎన్నో తాండలలో తన్నులు తిన్నాను. ఎన్నో తాండ ప్రజలు ఎంతో ఉమ్మేశారు, తిట్టారు, హేళన చేశారు. నేను ఏదన్నా తాండకు పోతే ఇంక యేసు ప్రభు సోదరుడు వచ్చారా అంటారు వాళ్ళు. అలాగే అవమానించారు. ఇంత అవమానాలు పడిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాక నా భార్యను తీసుకుని మనకి నాకు ఇల్లు లేదు. సిగ్గాం ప్రార్థన మందిరంలో పెళ్లి చేశారు నాకు. అందరూ వెళ్ళిపోయినారు చేసిన వాళ్ళు. నేను నా భార్యను తీసుకుని అడిగి పోగానే తెలియదు, ఇల్లు లేదు మరి. వేరే పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో 3 నెలలు పెట్టుకొని చర్చిలో అందరూ తెల్లాశాము అవన్నీ గణిస్తాయి తీసుకొని ఒక చిన్న కొట్టలు తీసుకొని అక్కడ ఉన్నాం. ఈరోజు అన్నం వండుకుంటే రేపు అన్నం ఉండదు మాకు. వారానికి 3 రోజులు అన్నం ఉంటే 3 రోజులు 4 రోజులు అన్నం ఉండేది కాదు. మా భార్యకి ఎన్నోసార్లు చెప్పాను, నేను సాకలేను, నీకు అన్నం పెట్టలేను, నిన్ను చేసుకొని అన్యాయం చేసినాను, నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండిపో. ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు చెప్పాను నా భార్య అనింది, నువ్వు ఏం తింటావు అది తింటావు, నువ్వు ఉపవాసం ఉన్న రోజు నేను ఉంటాను. ఈరోజు దేవుడు అన్నం ఇవ్వలేదంటే మనం ప్రార్థన చేయాలని దేవుడు అన్నం ఇవ్వలేదండి అని ఎన్నోసార్లు నన్ను బలపరుచున్నాడు. పిల్లరా, ఇక నా కష్టాలన్నీ నీకు చెప్తాను, కానీ అంత కష్టపడి ప్రభు సన్నిధిలో మేము ఉండి పరిచర్య చేస్తే లాస్ట్గా నాకు ఒక మానసిక వికలాంగుడైన కొడుకునిచ్చాడు దేవుడు. ఆ కొడుకు మానసిక వికలాంగుడు. వానికి సర్జరీ చెప్పడానికి 6,00,000 అవుతుంది. ఇక్కడ నుండి హైదరాబాద్ పోనీకి ఛార్జ్ ఉండదు, మాకు ఛార్జ్ లేదు. నేను దేవుడి దగ్గర బోని వచ్చాను. నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధులు అందరూ అన్నారు, వాడు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే దేవుడు వాడికి ఆ శిక్ష చేసినాడు. వాడు యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు అని తిరిగింటేనే అట్లా చేసినాడు. వాడి దేవుడు వాడికి మంచి కొడుకుని ఇవ్వచ్చు కదా, వాడు అంత భక్తుడైతే, వాడు అంత ప్రార్థన పరుడైతే, మరి వాడు అంతేడు తాండలు జరుగుతున్నాడు, వాడి దేవుడు వాడి మీద కనికరం పడలేదా అని మా బంధువులందరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ బంధువులు చెప్పే మాటలు, ఇక్కడ కొడుకు నేను డబ్బులు పెట్టుకోలేని స్థితి, ఏం చేయాలా ప్రభా అని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి 10 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, పెళ్ళి కాకముందు నీ సేవ ఎట్లుండేది, పెళ్ళి అయిన తర్వాత నీ సేవ ఎట్లుండేది, నీ సేవ నీ భక్తి తగ్గిపోయింది, అది తెలియపరచడానికి ఇలాంటి కొడుకుని ఇచ్చాను అన్నాడు. ఆ రోజు నుంచి ఇంక దేవునికి నేను నిందించలేదు. వాస్తవం చెప్తున్న ముందు నిందించేది ప్రభు నాకు ఈ స్థితి. నేను ఇంతగా కష్టపడి నీ కొడుకు పనిచేస్తే నువ్వు నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చావని దేవుని మీద కూడా కోపపడ్డాను నేను. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఎవడన్నా ఇప్పుడు నా కొడుకు గురించి నాకు ఓదార్చడానికి వస్తే రివర్స్ వానికి ఓదార్చాలనిపిస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా నమ్మకత్వాన్ని కోల్పోయే, పరిశుద్ధతను కోల్పోయే పరిస్థితులు కొన్నిసార్లు మనకు తటస్థిస్తాయి. అయినా నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని ఇంట్లో నమ్మకత్వాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి. మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆ సాక్ష్యము మనం కలిగి ఉండాలి. సమయం అయిపోయింది. ఒకటే మాట, చివరి మాట చెప్తా. మొదటి మాట, మన కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనం దేవుని సన్నిధిని ప్రేమించాలి. రెండవది, దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులున్నాయి.
అన్నాడు. చివరి మాట 1-2 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. మూడోది, మనం అభివృద్ధి చెందనిక, మన కుటుంబం వర్ధిల్లనిక ఇంకొక కారణం ఏంటంటే మన బుద్ధి కూడా ఒక కారణమే. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం చూడండి. నేను డైలీ వాడే బైబిల్ తెచ్చుకోలేదు. 18వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. యెహోవా అతనికి తోడుగా. ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడంట దావీదుకు? సమస్త విషయములలో, 1-2 విషయాల్లో కాదు, సమస్త విషయములలో సుబుద్ధి గలవాడు. అంటే మంచి బుద్ధి కలిగినవాడు. అందుకే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా. దావీదు వర్ధిల్లనికి కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండుట. దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటి? దావీదు మంచి బుద్ధి కలిగి వాడే ఉండుట. అంతేనా? దావీదు మంచి బుద్ధి కలిగిన వాడు కనుక దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడే తోడై ఉన్నాడు కనుక దావీదు కుటుంబం నానాటికి వర్ధిల్లింది, అభివృద్ధి చెందింది. ఏమండి, మన ఇల్లు బాగుపడుట మన బుద్ధి మీద కూడా ఆధారపడి ఉన్నది. చాలామందికి ఉంటుంది కుళ్ళు బుద్ధి, కొంచెం బుద్ధి. అవునా? కుళ్ళు బుద్ధి అంటే పక్కన వాళ్ళు మంచి బుద్ధి, వీళ్ళు ఓర్వలేని బుద్ధి. అది వాడు మంచి బట్టలు వేసినా ఓర్వలే. ఇంట్లోనే ఒక ఇంటికి 2 కోడళ్ళు వచ్చి ఉంటారు. ఆమె మంచి బట్టలు వేస్తే ఈమె గౌరవ బుద్ధి కాదు, ఈమె మంచి బట్టలు వేస్తే ఆమె గౌరవ బుద్ధి కాదు. దాన్ని కుళ్ళు బుద్ధి అంటారు. కొంచెం బుద్ధి అంటే పెట్టలేని బుద్ధి అన్నమాట. పెట్టలేని బుద్ధి. ఒక పాస్టర్ అమ్మ నాకు తెలుసు, నాకు పాస్టర్ ఉంది, అది దైవజనుడికి కూడా తెలుసు, పేరేం చెప్పను. ఆ దైవజనుడు చాలా అందంగా ఉంటాడు, జంపు ఉంటాడు, లావు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బాగుంటాడు. ఒకసారి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అన్నా మా ఇంట్లో ఈరోజు భోజనం చేసుకొని పోవాలన్నా. లేదు బ్రదర్ ఇంటికి వెళ్తా అంటే లేదు లేదన్నా ఉండాలనిపిస్తాను. సరే అని చెప్పేసి ఆ రోజు భోజనానికి వెళ్ళినా. ఆ రోజే ఫస్ట్ వాళ్ళ భార్యకు నేను చూడడం, ఆమెను చూసి భయం వేసింది నాకు. మనిషి ఏమో చాలా బాగున్నాడు, ఆమె ఏమో చాలా నల్లగా ఉంది, బక్కగా ఉంది, చాలా వికారంగానే ఉంది. మన భాషలో చెప్పాలంటే చెప్పకూడదు కానీ సమయం అవసరం కనుక చెప్తున్నాను. నిజంగా నేను అనుకున్న ఈయన ఇంత బాగున్నాడు, ఈమెను ఎట్లా చేసుకున్నాడు బాబు? నీకు కనీసం టేస్ట్ అన్నా లేదా? భార్యను చేసుకుని టేస్ట్ అన్నా లేదా? బజార్లో పోతే ఇద్దరు కొంచెం అందంగా చూడముచ్చటగా ఉండాలా, ప్రజలు చక్కని జంటారా, సుందరమైన జంటారా అని అనుకోవాలా. మరీ టేస్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకొని మనసులో అనుకున్నా. ఇంకొక నాకున్న జబ్బు ఏంటంటే లోపల ఉన్నది బయటకు కక్కేసేది. అంత అయిపోయినాక బయటకు వచ్చినాక చెప్పినా, ఏం బాబు నీకు అమ్మాయి దొరికలేదా, ఏం అలా చేసుకున్నావు అంటే మంచి ప్రార్థన పూర్వాలని చేసుకున్నానన్నారు. నీ ప్రార్థన మీద బండ కూడా బయటికి పోతే కనీసం మనసులో చూస్తే ఏమనుకుంటారు అన్న. తర్వాత ఆమె గురించిన సాక్ష్యం విన్నాను. ఆయన చర్చి విశ్వాసులు 280 మంది కేవలము పాస్టరమ్మ చూపే ప్రేమను బట్టి సంఘం అంతగా కట్టబడిందంట. పాస్టరమ్మ చూపిన ప్రేమను బట్టే ఆ సంఘం కట్టబడిందంట.
భౌతికమైన సుందరం లేదు కానీ ఆత్మ సంబంధమైన సుందరం ఎంత గొప్పది. ఎంతోమంది విశ్వాసులు ఇంటికి వస్తే వీళ్ళు ఇద్దరు భార్య భర్తలకి అన్నం వండుకుంటారంట. మాస్టర్ గారు తిన్న తర్వాత ఏమో వరకు కొంచెం ఉంటే ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళకి అన్నం పెట్టేసి నీళ్ళు దగ్గర కొందరు ఉంటారు. పాస్టర్ అమ్మలు అయ్యా అన్నం ఏం లేదు, హోటల్లో తినేసి రా పడుకుంది కానీ అన్నం ఏం లేదు, భోజనం ఏం లేదు, నేను ఈ టైంలో వచ్చి ఎవడు నువ్వు బయట తినరా, హోటల్ చాలా ఉంది. ఆమె ఇతరులకు అన్నం పెట్టి ఆమె కడుపు కాల్చుకున్న దినాలు ఎన్నో రోజులు ఉన్నాయి. ఆమె చూపే ప్రేమను బట్టి, ఆమె చేసే ప్రార్థనను బట్టి, ఆమెకున్న మంచి బుద్ధిని బట్టి 280 మంది విశ్వాసులను ఆత్మలను సంపాదించగలిగింది. నేను అంటాను, పౌలను అంటాడు కదా, ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా. చాలామంది నేను మర్మాలు చెప్తున్నా, నేను గొప్ప పాటలు పాడుతున్నా, నేను ప్రార్థన చేస్తే అందరి కింద పడిపోతున్నారు, రోగాలు పోతున్నాయి. అవన్నీ కొంత మటుకే. ఒక వ్యక్తిని మనం సాధించుకోవాలంటే పగతో సాధించలేము, ప్రేమతో సాధించగలం. అవునా? మనకు మంచి మనసు ఉండాలి. విశ్వాసులమైన మనకు ఒక పూట తక్కువైనా ఏం చచ్చిపోము. పక్కనోళ్ళను ప్రేమించే గుణం మనకు ఉండాలి, మంచి గుణం ఉండాలి. నాకు పెళ్ళి అయిన తర్వాత దాదాపుగా కొన్నాళ్ళకు ఒక సంవత్సరానికి మా ఇంటికి వెళ్ళాను. నేను అమ్మోళ్ళు వచ్చారు, పెళ్ళి చేసుకున్నావు కదరా ఇంటికి రా అంటే పోయినాక మా భార్యకు ఫస్ట్ కాన్పు పాప కడుపులో చనిపోతే సిరిజరీన్ చేసి తీసేశారు. ఆ టైంలో ఇక్కడ మేము చూసుకునే తోళ్ళు ఎవరు లేరు కదరా, ఇంటికి పంపించేసేదని అమ్మ చెప్తే అమ్మ ఇంటికి పంపించేసారు. మా నాన్నకు 2 భార్యలు, మా పెద్దమ్మకు పిల్లలు లేరని మా అమ్మకి చేయించారు. మా పెద్దమ్మ ఎలాంటిదంటే సినిమాలలో సూర్యకాంతం తెలుసా మీకు? ఆ టైప్ అనమాట. తాండలో ఎవ్వరు మాట్లాడారు ఆమెతో. ఆమె ఇంటి చుట్టూరుగా పూలు పండ్లు చాలా వేసింది. ఇంక పోతే ఎవరైనా మంచి పండు కనిపిస్తే, జామ పండు కనిపిస్తే తెచ్చుకుంటారు కదా. ఈమె చెట్టు మీద ఏ జామ పండు కదా ఒక ఆకు కూడా పడి తెచ్చుకుంటుంది. అంత గయ్యాలి అన్నమాట. ఇక అవతలోనికి మాట్లాడేది ఉండదు, వేసి పోగేసి కొట్టడమే. ఆ టైప్ ఈమె. మా భార్య ఇంటికి వెళ్తే ఒకరోజు పప్పు చాలా ఎక్కువ వండేసి అది మిగిలిపోయి కింద పడేసారు అని చెప్పేసి మా పెద్దమ్మ ఏం చేసిందంటే ఒక్కటి గువ్వకేసి పెట్టింది మా భార్య. కొడితే ఆ రోజు ఆమెతో ఒక దెబ్బ తిన్నది, సైలెంట్ అయిపోయింది. నేను ఒక వారానికి ఇంటికి వెళ్ళాను. వెళ్తే మేమందరం సాయంత్రం పడితే అందరూ ఒకటే చోట కూర్చొని అన్నం తింటున్నప్పుడు మా పెద్దమ్మ చెప్తుంది, ఏమరా నేను కొట్టినాను, నేను నీ భార్య చెప్పిందా నీకు అని. అవునా, నువ్వు కొట్టినావా? ఎందుకు కొట్టినావు? నాకేం చెప్పలేదే. మా భార్యకి అడిగిన, ఏంటి మా అమ్మ కొట్టిందంట? మా పెద్దమ్మకి అమ్మ అంట, మా అమ్మకు కూడా అమ్మ అంట. మా అమ్మ కొట్టిందంట, నువ్వేం నాకు చెప్పలేదు ఎందుకు అంటే మా భార్య ఒక మాట చెప్పింది, మా అమ్మ కొడితే నీకు చెప్తానా? నాకు తల్లి అయినా అత్త అయినా ఆమెనే కదా. నేను ఏదో తప్పు చేసినా ఒక గేటు కొట్టింది. మా అమ్మ నన్ను గన్న తల్లి నాకు కొడితే నీకు వచ్చి చెప్తానా? నేను మా అత్త కూడా అంతే, మా అత్త తప్పు చేసి కొట్టింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని. ఆ మాటకు మా పెద్దమ్మ కరిగిపోయింది. మా భార్య కట్నం కాలేదని కోపం ఆమెకు. నేను రివర్స్ మా భార్యకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను, 10,000 ఆమెకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. కట్నం కాలేదని మా పెద్దమ్మకు కోపం. ఈమె ఎప్పుడైతే ఆ మాట అనిందో ఇక కరిగిపోయింది ఆమె. ఈ రోజుకి ఎవరైనా తాండలోని కర్రలకు వస్తే ఇది నా కోడలికి ఇచ్చేది, ఒక 1,000-2,000 ఇచ్చి పంపిస్తుంది. వచ్చిన రూపాయి అయ్యేది. ఏమండి, చిన్న మాట, కోడలైనా అత్తైనా చిన్న మాట తగ్గించుకొని, ఏమండి మన బుద్ధి మంచిదైతే, ఏమండి భర్త తరపున వచ్చే బంధువులు వస్తే ఒక రకం, తన తరపున వచ్చే బంధువులకు ఒక రకం చూసే బుద్ధి ఉండకూడదు. కోడళ్ళకు కూతురు వస్తే ఒక రకము, కోడళ్ళకి ఇంకొక రకం చూసుకునే బుద్ధులు ఉండకూడదు అత్తకు. అవునా? మన బుద్ధి బాగుండాలి, మన ఇంట్లో మన బుద్ధి బాగుండాలి.
మన బుద్ధి ఎలాగుండాలంటే యేసు ప్రభువును పోలినదే ఉండాలి. శారా తన భర్తకి ఏమని పిలిచేదంట? యజమానుడా. ఒక మాట చెప్తున్నా, ఈ చివరి మాట చెప్పి ముగించేస్తా, మీకు అర్థం కానీ. సారా తన భర్తకు యజమానుడా అని ఎందుకు పిలిచేది? ఆ మాటను దేవుడు ఎందుకు రాయించాడు అంటే, అసలు అబ్రహాము కలిగిన ఆస్తి అంతా సారా ద్వారానే. అబ్రహాం సంపాదించింది ఏం లేదు, శారమ్మ సంపాదించిందే. ఈ కాలంలో భార్యలు ఉద్యోగం చేసి భర్తలు ఇంట్లో ఉన్నోళ్ళు పరిస్థితి ఎట్టుంది? రే, నేను సంపాదిస్తుంటే నువ్వు బతుకుతున్నావురా, నేను చెప్పినట్టు నువ్వు వినాలా అంటది భార్య భర్తకు. అవునా? అని సారమ్మ అన్న తన భర్తకు యజమానుడా అని పిలిచింది. అంతరంగ స్వభావం, అంతరంగంలో ఆమె గుణము కలిగి సౌందర్యము కలిగి ఉన్నది కనుక ఆమె ఇల్లు ఆశీర్వదింపబడింది. విన్నారా? దావీదు కుటుంబం వర్ధిల్లనికి కారణం ఏంటంటే, మొదటిది దేవుని సన్నిధిని ప్రేమించాడు, రెండవది దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడు, మూడవది సమస్త విషయములలో తన బుద్ధి సుబుద్ధి కలిగిన మంచి బుద్ధి కలిగిన వాడు. మనం కూడా దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని నిలవబెట్టుకొని సమస్త విషయములో మన ఇంట్లో కానీ మందిరంలో కానీ తోటి విశ్వాసుల పట్ల కానీ మంచి బుద్ధి కలిగిన వారమైతే మన ఇల్లు కూడా దావీదులాగా ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడూ నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసి ముగించేస్తాం. దైవజనునికి సమయం ఇస్తాను. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు కుటుంబము నీరసిల్లింది, దావీదు కుటుంబం వర్ధిల్లింది. కారణం ఏంటో దేవుడు సూటిగా ఈ పగలు నీతో మాట్లాడాడు. దావీదు దేవుని మందస్సాన్ని ప్రేమించేవాడు గనక, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు గనక దావీదు వర్ధిల్లాడు. దేవుని సన్నిధిని గాక తిండిని మాంసాన్ని ప్రేమించాడు గనక సౌలు కుటుంబం నీరసిల్లింది. ఇదిగో యోనాతాను కుమారుడు అంత ఘనత పొందడానికి కారణము దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడు. మూడవదిగా దావీదు బుద్ధి సుబుద్ధి కలిగినది కనుక దావీదు కుటుంబం వర్ధిల్లింది. నీవు కూడా అలాగున్నావా? ప్రతి సందర్భంలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని ప్రేమించేవాడవేనా? ప్రేమించేదానవేనా? ఒకసారి ఆలోచించు. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో నీ పరిశుద్ధతను, నీ ప్రార్థన జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నమ్మకంగా కాపాడుకుంటున్నావా? నీ బుద్ధి మంచి బుద్ధినా? ఎలాగున్నావో ఒకసారి నేను పరీక్షించుకొని, ఒకవేళ వాక్యానికి విరోధమైన జీవితం నీకున్నదేమో, ఈ దినము నీ బ్రతుకును మార్చుకొని, ప్రభువా, దావీదు వలె నేను వర్ధిల్లులాగున ఇటు భాగ్యము, ఇటు ఘనత, ఇటు లక్షణాలు నాకు అనుగ్రహించుని ఒక తీర్మానం చేసుకొని మన గృహాలకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము మా జీవితంలో, మా గుండెల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితమును జీవించి దావీదు వలె నానాటికి వర్ధిల్లులాగున మీరు కృప చూపమని వేడుకుంటూ, వినిన ప్రతి బిడ్డను నీ కృపకు అప్పగించుకుంటూ, అయా సమయం ఇచ్చిన దైవజనుడు మరి యువరాజన్న గారిని, తన కుటుంబాన్ని పరిచర్యలు దావీదు వలె నానాటికి వర్ధిల్ల చేసి నీ నామ మహిమార్థమైన పరిచర్య ఈ ప్రాంతంలో మీరు జరిగించుకొని మహిమ పొందమని వేడుకుంటూ, ముందున్న సమయముని కృపకు అప్పగించుకుంటూ
యేసు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. సమయం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. మంచిది. చక్కటి వర్తమాన సందేశాన్ని అందించిన దైవజనులకు మరి చిన్నపల్లి నాయక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి మాటలు, మరి చక్కటి వర్తమానం మరి మనకు అందించాడు. 3 మాటలు. మొదటి మాట ఏంటమ్మా? మందిరాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించాలి. రెండవది, దేవుని యందు మనము నమ్మకస్తులుగా ఉండాలి. మూడవది, సుబుద్ధి కలిగిన వారమై ఉంటున్నాము. ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉంటే అంతకంతకు వర్తిల్లుతాం. మరి అట్టి లక్షణాలు దావీదులో దేవుడు చూశాడు. అంతకంతకు దావీదును వర్తిల్లుతూ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించుదరని మీరు ఎదురు. దేని నిమిత్తము? మేలు జరుగుటకై. మరి ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. ప్రేమ లేనివాడుగా మరి మనము ఉండకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిని, దేవుని బిడ్డలను మనం ప్రేమించే వారముగా ఉండాలి. అలాగే దేవుని యందు విధేయత, విశ్వాసము, మరి ముఖ్యంగా వీటికంటే నమ్మకము మనలో ఉండాలి. అటు నమ్మకాన్ని దేవుడు మనలో స్థిరపరచునగాక. అటు ప్రేమ ద్వారా మనందరినీ దేవుడు ఆదరించున్నాడు కనుక అటు ప్రేమతో మనం ఇతరులను మరి ఆదరించే వారముగా ఉందుముగాక. మరి ఇంకో మాట ఏముందంటే సుబుద్ధి అని చెప్పాడు కదా. కాబట్టి మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం ఉండాలి. మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతామండి? మరి అక్కడికే మన సుబుద్ధి అప్పటిదాకా పనిచేస్తుంది. కానీ సుబుద్ధి కలిగి జీవించిన అనుకో నిరంతరము దేవుని చిత్తానుసారంగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ 3 మాటలు చక్కటి వర్తమానం ద్వారా మరి దైవదాసులు అందించారు. మరి మాటలను మన హృదయంలో భద్రపరుచుకునేలాగున, ఆ మాటల ప్రకారంగా మనం దీవించులాగున దేవుని సన్నిధానంలో విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగదు. ఒక 15 నిమిషాల్లో మరి ముగించేసుకుందాం. మరి విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి వారం విజ్ఞాపన ప్రార్థన చేయవారముగా మనం ఉంటున్నాం. కాబట్టి మరి ఇంతవరకు చక్కటి వర్తమానం ద్వారా మన ఆత్మలను పురిగొలుపుకున్నాం. అలాగే మన తోటి వారి రక్షణార్థమై మరి ఎవరైనా అస్వస్థతగా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో అప్పగించుకుందాం. మరి మొట్టమొదటిగా మరి దేవుని సన్నిధిలో కుమ్మరి మద్దిరెడ్డి గారి గురించి ప్రార్థన మరి పదే పూర్తి తీస్తూ, అయ్యా ఇప్పటికైతే కొంత ఆరోగ్యం బాగుంది, సంపూర్ణమైన స్వస్థత దేవుడు నాకు కలిగించలాగున ప్రార్థన చేయమని మరలా వాళ్ళు పోల్చాడు జరిగింది కుమ్మరి మద్దిరెడ్డి గారు. మరి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే పద్మమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. ఇంకా ఏదైనా ప్రార్థన అవసరత, ప్రియాంక అనారోగ్యం, మరి ప్రియాంక మరి సువర్ణమక్క గారి కుమార్తె ప్రియాంక గురించి కూడా ప్రార్థన చేద్దాం. మీ అవసరత, తల్లి గారికి శాంతమ్మ గారికి మరి ఇంకా నోరు మరి బాగా మాట్లాడేటకు మంచి స్వస్థత అనుభవించలాగా ప్రార్థించాం. అలాగే నాగేశ్వర గారు తల్లి గారు మరి నాగేశ్వర గారి మోకాళ్ళ నొప్పుల గురించి ప్రార్థన చేద్దాం. అందరు మోకరించండి, ప్రార్థించుకుంటాం. విజ్ఞాపన ప్రార్థన, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనము చేయుచున్నది దేవునికి, మనుషులకు కాదు. కాబట్టి మనం గుర్తించుకొని ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా యేసయ్యా, నీ సన్నిధానములో మరి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం కాలం వరకు నీ సన్నిధిలో గడిపే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రములు తండ్రి. ప్రభు చక్కటి స్వరముల నుంచి నీ మహిమ కొరకై మమ్మలను స్తుతించి ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను కొనియాడుటకు ఇచ్చిన స్వరాలను వాడుకున్నందుకు వందనాలు తండ్రి. అలాగే దైవజనులు మరి ప్రభు చంద్రపాల్ నాయక్ గారు మరి అనుకోకుండా మా మధ్యలోకి వచ్చారు. అయినప్పటికీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్య పరిచర్యలో పాల్పంపులు పొందారు. ఇచ్చిన సమయమును ప్రభువ మరి నీ దాసులు సిద్ధపాటు కలిగి నీ సందేశాన్ని అందించారు. నేను మరి 3 మాటలు, నీ సన్నిధిని ప్రేమించాలని, ఎందు నమ్మకముగా ఉండాలని, ప్రభు సుబుద్ధి కలిగిన వారుగా మేము ఉండాలని, ప్రభు మరి సంఘము ఎలాగున ఉన్నది, లోకం ఎలాగున ఉన్నది, నేను నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలాగున జీవించగలుగుతూ ఉన్నాను. మరి అంతకంతగా మరి దావీదు వలె వర్ధిల్లు వారుగా ఉండాలంటే ఈ 3 లక్షణాలు కలిగి విశ్వాసి జీవించాలని
చక్కటి మాటల ద్వారా మీరు బలపరిచినందుకు స్తోత్రం. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీ దాసులు చేయించిన పరిచర్యను దీవించండి దేవా. నీ దాసునికి అత్యధికమైన దీవెనలు ఆశీర్వాదాలు మెండు కలుగు చేయండి తండ్రి. ఎందుకంటే తండ్రి మునుపటి దినాల్లో నీ దాసులు ఆయన మరి ఉండిన దినాలు ఎలాంటివో తెలుసు, కష్ట దినాలు ఆయన ఎన్నో అనుభవించాడు. అయినప్పటికీ ప్రభు నీ యందు నమ్మకము విశ్వాసము కోల్పోని వాడిగా ఉన్నప్పటికీ ఈ రోజున ప్రభు చక్కటి ఆయన మరి స్థానాన్ని నీ దాసునికి అనుగ్రహించావు. ప్రభు నీ కృప చూపావు. నీ దయా కనికరము చొప్పున నీ దాసుని వర్ధిల్ల చేస్తూ ఉన్నావు. నీ పరిచర్లో వాడుకుంటున్న ఆయా ప్రాంతాల్లో ప్రభు నీ పరిచర్య చేయటకు నీ దాసుని నిలబెట్టుకుంటున్నావు తండ్రి. ఇంకను అనేక చోట్ల నీ దాసులు పెట్టుకొని వాడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఏదైనా ఇంకా అవసరత ఉంటే తీర్చండి. వారి కుటుంబంలో ఏదైనా అనారోగ్యం ఉంటే నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగ చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేసి నాయన ప్రభు ఉన్నాయి తండ్రి. విజ్ఞాపన చేయించు ఉన్నాం. కుమ్మరి మధ్యలోటి గర్భంలో ప్రభు కడుపులో గడ్డలు అలాగే కంటి చూపు ఆయన సరిగా లేదని ప్రభు మరి గత 2 వారాల నుంచి నీ సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉన్నామయ్యా. మరొక మారు నీ సన్నిధిలో బిడ్డ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. కొంతవరకు తన ఆరోగ్యము బాగైనప్పటికీ పూర్తిగా సంపూర్ణ స్వస్థత కావాలని వేడుకుంటున్నాడయ్యా. ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి మద్దిలేడి గారి గురించి ప్రార్థన చేద్దాం. కుమ్మరి మద్దిలేడి గారి గురించి ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు అయ్యా. యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సమస్తము నీకు సాధ్యమే తండ్రి. సమస్తము నీకు సాధ్యమే నాయన. యేసు నీకు వందనాలు తండ్రి. ఒకవేళ ప్రభు నీ బిడ్డ ఈ లైవ్లో పాల్పంపులు పొందినట్లయితే నాయన నీ దాసుని మీరు దర్శించండి. నీ దాసునితో మీరు మాట్లాడండి. నీ దాసునికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదు నాయన. నేను నీ గాయమైన హస్తమున బిడ్డ మీద ఉంచి ఆ కడుపులో గడ్డలు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయమైపోవును గాక. ఆ కంటి చూపు కూడా సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆయనకు మరి చక్కగా కనపడుటకు సహాయం చేయును గాక. యేసు రాజా నీకు వందనాలు. పద్మమును కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా మరలా బిడ్డనైనా మరి కింద పడి ఉన్నదంట ప్రభువా. ఆ బిడ్డ కిందకి పడి ప్రభువా మరి ఆయన ఎముక మరి జరిగి ఉన్నది. ఆ బిడ్డను ప్రభువా మీరు ముట్టండి నాయన. ఆయన ఆ బిడ్డను నాయన మరి లేచి తిరగలాడకూడదని చెప్పారు ఆయన. ఆ బిడ్డను మీరు ముట్టండి. ఆ బిడ్డను మీరు ముట్టండి. అందరూ ప్రార్థించాలి ప్రార్థన గురించి. ఆ బిడ్డను మీరు ముట్టండి దేవా. ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. నీ గాయమైన హస్తము బిడ్డ మీద తాకండి. యేసు నామములో ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఎప్పటి వల్ల బిడ్డ లేచి తిరుగును గాక. నీ సన్నిధిలో సాక్షిగా ఆ బిడ్డ నిలబడును గాక. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ కృప చాటున మరుగు చేసుకోండి అయ్యా. యేసయ్యా అలాగే తండ్రి ప్రియాంకని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నది బిడ్డ నాయన. శరీర బలహీనతగా ఉన్నది. జ్వరముతో బాధపడుతూ ఉన్నది ఆయన. ఆ రోజున పేతురు అతన్ని గుట్టగానే లేచి ఉపచారం చేశానని లేఖనము సెలవివ్వబడుతూ ఉన్నది. నీ మాట సెలవిచ్చిన ప్రకారమే ప్రభు ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించాలి. ఈ ముగ్గురు గురించి ప్రార్థన చేయాలి. యేసయ్యా కుమ్మరి మద్దిలేడి గురించి, పద్మముని గురించి, ప్రియాంకర గురించి, అలాగే మన మధ్యలో పెద్దలు తల్లిగారు శాంతమ్మ గారు మరి ఆమె నోరు పొంగి ఉన్నది. ఇప్పటి వరకు మరి కొంచెం వరకు స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించలాగున్న మరి తల్లి శాంతమ్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రార్థించండి. మన ప్రార్థన మనం ఆలకించండి. ఇది విజ్ఞాపన. ఎవరికి వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకునే సమయము దేవుడు మనకిచ్చాడు. విజ్ఞాపన చేసుకునే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవటం దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని పడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి మహిమ కలుగునగాక. తల్లిగారికి శాంతమ్మ గారు ఆమె నోరు ముట్టండి దేవా. ఆమె నోరును ముట్టండి. ఆమె నోరుని ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో తల్లిగారికి స్వస్థత దయచేయును గాక. అలాగే తండ్రి నాగేశమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాగేశమ్మ గారిని నేను ఆ తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసి మోకాళ్ళ నొప్పులతో నేను మరి బాధపడుతూ ఉన్నది. ఆ బిడ్డ విశ్వాసానికి తగినట్టుగా నాయనా కృప అనుగ్రహించండి. ఆ బిడ్డ మోకాలను ముట్టి తాకి
సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ముట్టి తాకి స్వస్థత అనుగ్రహించునుగాక. యేసయ్య నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్య వందనాలు నా తండ్రి. నీ కృపచాటున మరుగు చేసుకొని గర్భఫలము లేని వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారో అటు వారికి నాయన నజరేయుడైన యేసు నామములో గర్భఫలము దయచేయునుగాక. నాయన నీ బహుమానము నీ కృపచాటున మరుగు చేసుకొని అనుగ్రహించునుగాక. నీకే వందనాలు, వందనాలయ్యా. మహాగణుడమైన దేవుడవు నీవు, మహాశక్తివంతుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నేను ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఏమిటమైతే విజ్ఞాపన చేశామో మా ప్రార్థన విన్నామని నమ్ముతూ ఉన్నాం. మా ప్రార్థన అంగీకరించమని నమ్ముతూ ఉన్నాం. నేను విశ్వాసమునకు తగిన ప్రతిఫలము నా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా, యేసయ్యానికి స్తోత్రములు నాయన. యేసు నీకు వందనాలు, వందనాలయ్యా. అలాగే తండ్రి మరి శంకరమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని నేను అనుగ్రహించండి తండ్రి. నేను ఆ బిడ్డ శరీర బలహీనతలో ఉన్నది, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, మంచి స్వస్థతని ఇవ్వండి తండ్రి. ఆయన కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డ రెక్కలకు బలమును, శరీరానికి శక్తిని అనుగ్రహించి సంపూర్ణమైన స్వస్థత దయచేయునుగాక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృపచాటున మరుగు చేసుకొని దీవించండి. ఇంకెంతమంది బిడ్డలు నేను ప్రార్థించవలసినవి అనేకము ఉన్నాయి. అయినప్పటికీ ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మరి ప్రతిదీ అప్పగించుకుంటూ నీ నామానికి మహిమ చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చెప్పబడిన ప్రతి లేఖనాన్ని బిడ్డల హృదయంలో దాచండి. ఆ మాటల ప్రకారంగా ప్రతి బిడ్డ ప్రవర్తించుటకు, ఆ ప్రకారంగా నీ సన్నిధి ప్రేమించు వారుగా ఉండకు, నీ యందునైనా నమ్మకస్తులు గల వారుగా ఉండటకు, నైనా సుబుద్ధిని ఆధారము చేసుకుని సుబుద్ధి కలిగిన వారుగా నడుచుకున్నటకు, నీ ప్రేమని ఆదరణ పొందుకున్నటకు ప్రతి బిడ్డకు అటి కృపా సహాయము మా అందరికీ ఈ దినమున ఈ ఉపవాస కూడిక ద్వారా ఆయన మేము పొంది ఉన్నామని నమ్ముతూ ఈ నామానికి మేము చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమైన సన్నిధి సమాధానము ఆయన చేరి వచ్చిన ప్రతి బిడ్డకును, ప్రార్థన అవసరత కోరిన వారి కుటుంబాలకును, వారికి మరి ముఖ్యముగా ఈరోజునైనా మా మధ్యలోకి వచ్చి క్షేమకరంగా నడిపించి నీ దాసును నిలబెట్టుకొని చక్కటి వర్తమానం చాలా సంఘాన్ని బలపరిచావు. నేను నీ దాసులు చేయించిన పరిచర్యకును, అలాగే నేను ఈ సర్వోన్నత ఆలయంలో పరిచర్య చేయించిన దాసులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, బలపరచుదువుగాక. నీ మాటల ప్రకారంగా నేను ఆ సంఘమును నేను అత్యధికముగా వర్ధిల్ల చేయుదువుగాక. నీ కృపలు భద్రపరిచి మా అందరికి సహాయకుడవై నేను సదాకాలము నిలుచుదువుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించుగాక. గుర్తుంచుకోదు పిల్లరా, మరి ప్రతి శుక్రవారము మరి 11 గంటలకు మరి శుక్రవారం మరి ఉపవాస కూడిక ప్రారంభించబడుతుంది. మరి ఇంకా మీరు కాస్త త్వరగా వస్తే ఇంకా మనము మంచి విషయాలు నేర్చుకునే వారముగా ఉంటాం. మరి సమయము లేట్ అవుతుందని అనుకోకుండా కొంచెం తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత లేట్గా వస్తే అంత లేట్గా వాక్య పరిచర్య ఉంటుంది. కాబట్టి మరి వచ్చే వారం నుండి కొంచెం సమయాన్ని గుర్తించుకొని తొందరగా మరి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం సండే స్కూల్ 8:30 గంటలకు మరి ఆరాధన మరి 10 గంటలకు జరుగుతుంది కనుక మీరందరూ ఈ మాటలు గుర్తించుకొని సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని సన్నిధానంలో గడిపే వరముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్.